కడప ఎమ్మెల్యే మాధవరెడ్డిపై అసంతృప్తి అసహనాన్ని వ్యక్తం చేస్తూ కూడా కొందరు టీడీపీ శ్రేణులు ఈరోజు కమలాపురంలో ఉన్నటువంటి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్తా నరసింహారెడ్డిని కలిశారు. ఆ నేపథ్యంలో కూడా తమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా ఆయనకు వివరించి రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఆయన తమకు తగిన గుర్తింపు ప్రాధాన్యత ఇచ్చే దిశగా అడుగులు వేయాలి, ఆ నేపథ్యంలోనే అధిష్టానాన్ని కల్పించి తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ కూడా ఆయన్ను వేడుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో పాటు కమలాపురం నియోజకవర్గ సీనియర్ నేత అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్తా నరసింహారెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నారు. అయ్యా, ఇప్పటికే అసమ్మతి నేతలంతా కూడా మీ దగ్గరకు వచ్చారు. మీ దగ్గరకు వచ్చినటువంటి నేతలంతా కూడా జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. ఈ జరుగుతున్న అన్యాయం పైన భవిష్యత్తులో ఇలాంటి అన్యాయాలు జరగకుండా ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నారు, ఏంటి అసలు? అన్యాయం జరుగుతుందనేది వచ్చింది వాస్తవం, దాంట్లో తప్పేం లేదు. వాళ్ళు అడిగింది ఏమని అడిగారు, మాకు అన్యాయం జరుగుతూ ఉంది, మేము గతంలో ఇన్ఛార్జి మంత్రి గారికి చెప్పాము, అలాగే రాష్ట్ర అధ్యక్షునికి పల్లా శ్రీనివాసులు గారికి కూడా చెప్పాము, మాకు మహానాడు అయిపోయిన తర్వాత మాట్లాడిస్తామన్నారు, ఇంకా మాట్లాడించలేదు. ఇప్పుడు ఇంకా ఎక్కువగా అన్యాయం జరిగిపోతుంది, మమ్మల్ని లేకుండా వైసీపీ వాళ్ళని పెట్టుకొని వాళ్ళకి ఇన్ఛార్జీలు ఇచ్చి వాళ్ళతో పాటు మమ్మల్ని తిరగమంటూ ఉంటారు. దానివల్ల మేము ఇబ్బంది పడిపోతున్నాం. కార్యకర్తలకు మీరు మాకు ఏదైనా మాట్లాడిస్తారా లేదా అనే క్వశ్చన్తో వచ్చినారు. వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది కాబట్టి వాళ్ళు నాయకునితో మాట్లాడించమన్నారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ దృష్టికి తీసుకుపోయేసి వాళ్ళను మాట్లాడడానికి ప్రయత్నం చేపిస్తాం. కాబట్టి వాళ్ళకు ఇక్కడ ఏదో వాళ్ళకు అన్యాయం జరిగింది, నరసింహారెడ్డి ఏదో మాకు చేస్తాడనే దాంట్లో వాళ్ళు రాలేదు. మేము చెప్పడానికి కూడా కొంత ఇబ్బందికరం, ఎందుకంటే ఒకరి నియోజకవర్గంలో ఒకరు పోవడం మంచిది కాదు అనేది మొదటి నుంచి పెట్టుకున్నాం. అది పార్టీకి సంబంధించింది అయితే మేమేం చేయలేం. పర్సనల్గా సంబంధించింది ఏంటైనా వేరే పనులు ఉంటే వాళ్ళకు అట్లాంటి అధికారులకు కానీ ఎవరికైనా చెప్తాం. పార్టీ మీద వ్యతిరేకత వాళ్ళు వచ్చి ఇంకొకటి చేయ పార్టీ వాళ్ళు చేయలేనంటే అట్లాంటి చేయలేం. మనకు వాళ్ళ సొంతంగా ఏదన్నా ఉంటుంది, వాళ్ళ పొలాలు ఇంటి దగ్గర అట్లాంటి కావాలంటే కన్నా ఎవరైతే తెలుగుదేశానికి ముందు నుంచి చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో వాళ్ళు ఎట్లా తెలుసు అంటే, నేను 2009-10 నుంచి కూడా కడపలో ప్రతి డివిజన్ కూడా తిరగడం జరిగింది. అందులో గతంలో మేము కడపలో మా అబ్బాయిని పోటీ చేయించాలని చాలామంది వచ్చి అడిగినప్పుడు మా పార్టీ ఇస్తే చేపిస్తామన్నాం. అప్పుడు మా కోసం చాలామంది తిరిగినారు, అందరికీ అడిగి చంద్రబాబు నాయుడు దగ్గరికి లోకేష్ దగ్గరికి కూడా పోయినారు. అట్లా వాళ్ళందరూ ఆ రోజు మనం వచ్చి అడిగినారు కాబట్టి ఈరోజు మనం వాళ్ళు ఏదన్నా వాళ్ళ పర్సనల్కి సంబంధించిన జరిగితే మేము కూడా చేయడం ధర్మం అని అనుకున్నాం. వాళ్ళకి ఆ ఇబ్బంది ఏదన్నా వాళ్ళ పర్సనల్ ఇబ్బందులు వస్తే తప్పకుండా వాళ్ళకి చేస్తాం. పార్టీకి వ్యతిరేకమైన వాళ్ళు అడిగినా మేము చేయం. పార్టీకి సంబంధించింది కాకుండా వాళ్ళ సొంతాన్నైనా ఇంకొకటైనా మేము చేస్తామనేది ఇప్పుడు కూడా చెప్తాం, రేపు కూడా చెప్తాం, తప్పకుండా వాళ్ళకి చేస్తాం. అంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీని భుజస్కంధాలపై వేసుకొని నడిపించినటువంటి నేతలు కూడా కొంతమంది పైన దాడులు జరిగాయి, కొంతమంది పైన కేసులు నమోదు చేశారు. ఇలా కేసులు నమోదు చేయించుకుంటారు అంటే ఒక రకంగా మానసిక వేదనకు గురైనటువంటి టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఉన్నారు మీ పార్టీలో. ఇది కడప నియోజకవర్గంలో ప్రధానంగా మేము పార్టీ కోసం పనిచేసాం, మేము కేసులు పెట్టించుకుంటున్నాం, మా మధ్య తగాదాలు సృష్టిస్తున్నారు, మాపైనే దాడులకు దిగుతున్నారు. ఇలాంటి సంస్కృతి పోవాలంటే కొత్త అయితే న్యాయం చేయగలరన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తుంది. అయితే ఎలా చూడాలి దీన్ని అసలు? న్యాయం చేయాలంటే ఒక నియోజకవర్గంలో ఒకటి చేయడం మనం పోవడం మంచిది కాదనేది మా సొంతం కూడా ఉంది. ఎప్పుడు కూడా మేము ఒక నియోజకవర్గంలో పోయి వాళ్ళకి ఏదన్నా పని ఉంటే వాళ్ళతోనే అక్కడ ఉండే నాయకులతోనే చేపించేదే మా అలవాటు. అది చెప్పాం కదా, ఇప్పుడు కూడా శ్రీనివాసులరెడ్డి దృష్టికి కూడా అటు ఉంది ఈ పరిస్థితి. దాన్ని కూడా శ్రీనివాసులరెడ్డి దృష్టికి తీసుకుపోయిన తర్వాత ఆయనతో కూడా మాట్లాడేసి అది తర్వాత వాళ్ళు అడిగింది వాళ్ళు ఇట్లా అడుగుతున్నారు అక్కడ చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా తీసుకుపోయి ఇట్లా ఉంది కడపది, ఒకసారి వాళ్ళందరితో మాట్లాడనని వాళ్ళ దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. ఏదేమైనా కార్యకర్త ఇబ్బంది పడిపోతానంటే మనకు చేసిన వాళ్ళకు మనకు తెలిసిన కార్యకర్తకు తప్పకుండా సాయం చేయడానికి మేము ఉంటాం. అంటే నేనేమంటున్నా అంటే ఇక్కడ ప్రధానంగా ఏ పార్టీ కోసం అయితే పనిచేశారో ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలే కేసులు పెట్టడం, దాడులు చేయడం, ఈ సంస్కృతి మంచిదంటారా? చేసిన వాళ్ళకు మనం తప్పుడు కేసులు పెట్టుకోవడం చేయడం తప్పే, దాడులు చేయడం కూడా తప్పే. అది ఏదన్నా ఉంటే
వాళ్ళది కూడా వాళ్ళు సర్దుకోవడం కూడా మంచిది. అట్లా ఏంటంటే చేసి ఉంటే కన్నా అట్లా చేయడం మన కోసం ఎవరైతే పార్టీ కోసం తిరిగినారో వాడు మంచోడు కానీ చెడ్డోడు కానీ మనం దాడి చేపించకూడదు, వాళ్ళ మీద కేసులు పెట్టించకూడదు. వాడికే చెప్పాలా, వాడు మంచోడు కాకపోతే వాడు మన దగ్గరికి లేకుండానే దూరంగానే పెట్టడం కూడా మంచిదే. మనం మన కోసం చేసినానికి మనం దాడి చేపించడం అనేది అంత మంచి సంస్కృతి కాదనేది మా మా అభిప్రాయం. అంటే ఇది ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో మరికొంతమంది కూడా మిమ్మల్ని కలవబోతున్నారు. కొంతమంది సీనియర్ నేతలకు కూడా, అంటే కార్పొరేషన్ చైర్మన్ స్థాయిలో ఉన్నటువంటి నేతలకు కూడా డైరెక్టర్ పదవులు ఇప్పించి అవమానపరుస్తున్నారు. అలాంటి నేతలంతా కూడా మీతో కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారనేటువంటి ఒక ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. త్వరలో కడపలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయాలన్నటువంటి యోచనలో ఉన్నట్లు కూడా మనకు సమాచారం. సో ఈ నేపథ్యంలో మీరు ఎలా అడుగులు వేయబోతున్నారు? అంత దూరం నాకు తెలియదు. వాళ్ళు మళ్ళీ ఏదో బహిరంగ సభలు పెట్టేది ఏంటో తెలియదు. ఈరోజు వచ్చినారు, ఇది చేయమని అడిగినారు. కొందరికి పార్టీ పదవులు ఇప్పించలేదు, అసంతృప్తిలో ఉండి మాట్లాడిన మాట వాస్తవమే. నాకు చిన్న పదవులు ఇచ్చినారు మాటలు అనేది అది శ్రీనివాసరెడ్డి మరి వాళ్ళకు పై వాళ్ళకి ఏం చెప్పినాడో, మరి వాళ్ళు ఎట్లా ఇద్దారో వాళ్ళకు తగినట్టు పదవులు ఇవ్వలేదని వాళ్ళు పూర్తి డిసప్పాయింట్లో ఉన్నారు. ఎందుకు నేను పెద్ద లీడర్ను, నాకు ఏదో ముందే ఎప్పుడో పెద్ద దాంట్లోనే ఇప్పుడు ఈరోజు మాకు చిన్న పదవి ఇచ్చాను, దాన్ని తీసుకునేదానికి మాకు ఇష్టం లేదు కాబట్టి మేము వద్దని చెప్పినాము అనేది ఉంది. అది కొంతమందిలో ఉంది. అయితే దానికి పార్టీ అధిష్టానానికి ఈయనేం చెప్పినాడో మనకు తెలియదు, పార్టీ అధిష్టానమే ఈయన నిర్ణయించడం అనేది మనకు తెలియదు కాబట్టి తెలియని దాని గురించి మనం ఎక్కువ మాట్లాడడం కూడా మంచిది కాదేమో అని నా అభిప్రాయం. అంటే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు రాబోతున్నాయి. ఇదే విధంగా అసంతృప్తి కొనసాగితే కడపలో మేయర్ పీఠాన్ని కూడా పూర్తి స్థాయిలో వదిలిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇన్ కేసు ఇలాంటి పరిణామాల నేపథ్యంలో పార్టీ అధిష్టానం అటు అసంతృప్తి వ్యక్తం ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి, మరోవైపు పార్టీ శ్రేణుల్లో కూడా కొంత అసంతృప్తి అసహనాన్ని వ్యక్తం చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పార్టీ బలపడాలంటే పుత్త నరసింహారెడ్డితో సాధ్యమైనటువంటి భావన వాళ్ళు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అధిష్టానం మిమ్మల్ని ఆదేశిస్తే, లైక్ పులివెందుల్లో గతంలో మీ అబ్బాయి కానీ మీరు కానీ అక్కడ ప్రచారంలో పాల్గొన్నారు. సో అదే తరహాలో మిమ్మల్ని ఆదేశిస్తే కడపలో ఏమైనా జోక్యం చేసుకునే అవకాశం? తప్పకుండా పార్టీ ఆదేశిస్తే పార్టీ కోసం ఏం పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉండాల్సిందే. ఏ పార్టీ కార్యకర్త అయినా, పార్టీ లీడర్ అయినా కూడా. ఎవరైనా, నేనే కాదు, నాతో పాటు ఉండేవాళ్ళు కానీ మిగతా ఎవరైనా వాళ్ళకి ఆదేశిస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ పని చేయాల్సిందే. పార్టీ ఆదేశం ప్రకారము పార్టీలో ఉన్నప్పుడు క్రమశిక్షణ గల కార్యకర్తగా ఉండేవాళ్ళు ఎవరైనా కూడా తప్పకుండా చేయాల్సిందే, తప్పకుండా కూడా చేస్తారు. దాంట్లో ఎక్కడ లేదు. మాకు నిర్ణయిస్తున్నా, మా చేతైనంత వరకు చేయడానికి మేము కూడా ప్రయత్నం చేస్తాం. తప్ప ఏదో మేము పోయి ఆడ ఇంకొక సీటు ఇస్తాం, ఇంకొక సీటు ఇప్పిస్తాం, ఆడ మేము పెట్టాలనేది 1% కూడా ఉండదు. పార్టీ ఆదేశించినప్పుడు మేము ఎక్కడ పెడితే అక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం. పార్టీ చెప్పిన తర్వాత పార్టీ కార్యక్రమాన్ని తూచా తప్పకుండా చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తాం. అంటే ప్రధానంగా పుత్త నరసింహారెడ్డి కడపలో చాలా ఏళ్లుగా వ్యాపార పరంగా ఆయన ఉన్నారు. అదేవిధంగా ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పుత్త నరసింహారెడ్డి అంటే కడపలో తెలియని వారు అంటూ ఎవరు లేరు. అంటే కమలాపురంలో ఏ విధంగా అయితే ఉందో కడపలో కూడా అదే స్థాయిలో ఆయనకు ఒక రకంగా బలమైనటువంటి వర్గం ఉందన్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలో మీ వర్గం అంతా కూడా ఈ అసంతృప్తి నేతలతో కలిస్తే భవిష్యత్తులో పార్టీ ఓటమి పాలయ్యే అవకాశాలు. దీన్ని కట్టడి చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయబోతారు? అదే కదా ఈరోజు వాళ్ళు వచ్చి అడిగినారు. అట్లా పక్కకు పోకుండా ఉండడం కోసమే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారితో మాట్లాడేసి కార్యకర్తలు ఉండే అసంతృప్తిని తొలగించడానికి పార్టీ తీసుకునే కొన్ని చర్యలు ఉంటాయి. అటు పక్కన శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళతో మాట్లాడతారు, ఇటు పక్కన ఈయన ఉంటారు. ఎవరిది తప్పులుంటే వాళ్ళు మందలిచ్చేసి ఎవరి పని వాళ్ళకు జరిగేటట్టుగా లోకేష్ బాబు గారు ఒక టీం పెడతాడు. ఆ టీం ప్రకారం చేస్తాడనేది బాగా మా నమ్మకం ఉంది. తప్పకుండా వాళ్ళకు ఎక్కడా పోకుండా ఉండడం కోసమే కదా ఈరోజు మేము కూడా మాట్లాడుతున్నాం. లేకుంటే మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. మన పార్టీలో ఉండే కార్యకర్తలు పక్కకు పోతే మనకు కూడా ఇబ్బందికరం, మన పార్టీకి ఇబ్బందికరం. కాబట్టి వాళ్ళు వచ్చి మాట్లాడిన దానికి మేము వాళ్ళకు కూడా చెప్తున్నాం, మీరు ఎక్కడ తొందరపడాల్సిన పని లేదు. మీరు చెప్పిన దాన్ని మేము పార్టీ దృష్టికి తీసుకుపోయి తొందరలో మీతో మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తామని చెప్తా ఉన్నాం. సో మొత్తం మీద కడపలో వ్యతిరేకత వ్యక్తం అవుతున్నటువంటి మాట వాస్తవమే. అయితే ఆ నేపథ్యంలో శ్రీనివాసరెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు పూర్తి విషయాలు వివరిస్తాం.
వివరించి సర్దుకుపోవాలన్నిటి కూడా మాట కూడా చెప్తాం. ఎందుకంటే ఇది పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి అంతర్గత విషయాలను లోనే కూర్చొని చర్చించుకోవాలి తప్ప బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. అయితే అసంతృప్తి అసమ్మతి భారీ స్థాయిలో వ్యక్తమవుతే మాత్రం పార్టీని వీడే అవకాశాలు ఉన్న నేపథ్యం కాబట్టి కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా అడుగులు వేయబోతున్నాం. రాబోయే రోజుల్లో ఏదైతే టీడీపీ శ్రేణులు పార్టీని వీడకుండా పార్టీలోనే కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవితాతో పాటు అదేవిధంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి వీరి సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తా ఉన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్త నరసింహారెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV కమలం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.